నా పేరు అమర్ అండి. నేను దిల్‌షునగర్‌లో ఉంటాను. మా మమ్మీ వాళ్ళు పార్టిషన్ సూట్ ఏశారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో 2022లో. సో, ఇది వచ్చేసి ఆహ్, మా మా మమ్మీ వాళ్ళ ప్రాపర్టీ వచ్చేసి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. అది వచ్చేసి శంకర్పల్లి, ఫతేపూర్ విలేజ్‌లో ఉంది. సో, వాళ్ళేంటంటే డెవలప్‌మెంట్ అగ్రీమెంట్ అంకుర్ హోమ్స్ వాళ్ళు తీసుకున్నారు 2022లో. సో, మేము కేసేసాం. 2022 ఆగస్ట్‌లో కేసేసాము. సో, 2023లో వాళ్ళు డెవలప్‌మెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళకి తెలిసి స్టార్ట్ చేశారు. 2022లో మేము కేసేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు వర్క్. సో, 2024 మేలో మాకు స్టేటస్ కో వచ్చింది. ఎవరు అమ్మొద్దు, అది అట్లనే రిజిస్టర్ ఎవరు అమ్మొద్దు, కొనొద్దు అని చెప్పేసి. దాని తర్వాత వచ్చిన తర్వాత 3 డేస్ తర్వాత 10 డాక్యుమెంట్స్ చేశాడు. కంటెంప్ట్ కోర్ట్ ఏసాము. అది పెండింగ్‌లో ఉంది. మళ్ళీ దాని తర్వాత సెప్టెంబర్‌లో మాకు అబ్సల్యూట్ ఆర్డర్ వచ్చింది. టిల్ కేస్ డిస్పోజ్ అయ్యేంత వరకు ఎవరు అమ్మొద్దు, కొనొద్దు అని చెప్పేసి. D1, 2 రెస్పాండెంట్ 1, 2, 3 అండ్ వచ్చేసి 6-9 ఎవరు అమ్మొద్దు అని ఇచ్చేశారు. దాని తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్‌గా ఈ అంకుర్ హోమ్స్ ఐకాన్ వెస్ట్ ప్రాపర్టీ జైపాల్ రెడ్డి మళ్ళా 2 డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేశారు 2025లో జాన్వరిలో. సో, వాళ్ళేందంటే పబ్లిక్‌ని చీట్ చేద్దాం ఇంటెన్షన్ తోటే చేస్తున్నారు. ఎవరు అమ్మొద్దని చెప్పిన తర్వాత కూడా చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఏందంటే అది ఇప్పుడు ఆల్రెడీ కేస్ నడుస్తుంది. సో, పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతే మళ్ళీ అందరూ సఫర్ కావాల్సొస్తుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి శంకర్పల్లిలో ఐకాన్ వెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఫతేపూర్ విలేజ్‌లో ఉంది. సో, ఈ ప్రాపర్టీ మాత్రం ఎవరు కొనకండి. కేసు నంబర్ 1042/2022 రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో కేసు నడుస్తుంది అది కేసు అయిపోయేంత వరకు ఎవరు కొనకండి, అమ్మకండి అండి.